మాకు కొన్ని విషయాలు వింటుంటే ఇందాక మాట్లాడిన రమ్య గారు అట్లాగే నారాయణ స్వామి గారు మిగతా మిత్రులందరూ మాట్లాడుతుంటే ఒకటే ఒక అనుమానం వచ్చింది నాకు. వారి గొంతులో వణుకు వినబడుతున్నది అని చెప్పి సోదరులు మాట్లాడారు. భయం, వణుకు, ప్రభుత్వం ఎప్పుడు మా ఆస్తులు లాక్కుంటుందో అనే ఒక భయం కనబడుతుందని మాట్లాడినారు. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడింది కూడా మేమందరం చాలా ఓపికగా వివరంగా ఏమైనా చెప్తారేమో, వివరణాత్మకంగా ఏమన్నా ప్రజల బాధ నుంచి ఉపశమనం కలిగించే విధంగా ఏమైనా చెప్తారేమో అని చెప్పి ఆశించాం. కానీ వాళ్ళ ప్రభుత్వం వ్యవహారం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి వ్యవహారం చూస్తుంటే నాకు ఒక తెలుగు సామెత గుర్తొస్తున్నది. వెనకటికి ఎవరికో మింగడానికి మెతుకు లేదంట గాని మీసాలకు సంపెంగ నూనె పెట్టినట్టు వెనకటికి ఎవడు. అట్లే ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యవహారం చూస్తుంటే. నేనేదో ఉత్తగా ఆయన మీద కోపంతోనూ ఇంకోరి మీద కోపంతోనూ చెప్తలేను. ఆయన వ్యవహారం అట్లున్నది. మీరు చూడండి, ఆయనంతటా ఆయనే చెప్తాడు మాటలు. మళ్ళీ ఇంకో మనిషి కాదు చెప్పేది, ఆయనిచ్చి ఆయనే చెప్తాడు. ఏమంటాడు? నా దగ్గర బుడ్డ పైస లేదు, నన్ను కోస్తే రూపాయి రాదు, నేను ఢిల్లీ పోతే దొంగ లెక్క చూస్తుండ్రు,